మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సొంత ప్రభుత్వంలోనే విలువ దక్కడం లేదా? ఆయన్ను రెవెన్యూ మంత్రిగా గుర్తించడం లేదా? కీలకమైన కమిటీల్లో ఆయనకు చోటు కల్పించడం లేదా? ఆయనకు తెలియకుండానే ఆ శాఖలో నిర్ణయాలు జరిగిపోతున్నాయా అంటే అధికార వర్గాల నుంచి అవును అనే సమాధానమే వస్తుంది. ఇందుకు రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీనే ఉదాహరణగా చెప్తున్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల్ని పెంచే శాఖల్లో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, గృహ నిర్మాణ శాఖలు ముఖ్యమైనవి. కానీ కేబినెట్ సబ్ కమిటీలో ఆ శాఖల బాధ్యతలు చూసే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికే ప్రాధాన్యం లేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. కానీ అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిని కమిటీలో చేర్చకపోవడంపై అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ కమిటీలో రెవెన్యూ మంత్రికి చోటు కల్పించకపోవడం ఒక రకంగా ఆయనకు అవమానమే అనే చర్చ అధికార, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. కమిటీలో అసలు ఆదాయం పెంచే శాఖలే లేని ఉత్తమ్ను సభ్యునిగా చేర్చి ఆదాయం అందించే రెవెన్యూ మంత్రిని చేర్చకపోవడంపై హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల 2 సార్లు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. తాజాగా జరిగిన భేటీలోనూ ఆదాయాన్ని భారీగా పెంచేందుకు భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మే మొదటి వారం నుంచి సవరించిన ధరలు అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు నేరుగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. సంబంధిత మంత్రి ప్రమేయం లేకుండానే సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకోవడమే గాక ఆదేశాలు ఇవ్వడం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలో చర్చకు దారితీసింది. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ సదరు మంత్రికి, సెక్రటరీకి తెలియజేసిన తర్వాతే అమలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీలో చోటు దక్కకపోవడంపై మంత్రి పొంగులేటి నారాజుగా ఉన్నట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా రెవెన్యూ ఆదాయం ఎలా పెంచుతారని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. దీనికి తోడు భూముల మార్కెట్ విలువను పెంచాలని నేరుగా రిజిస్ట్రేషన్ల శాఖకు సబ్ కమిటీలు ఆదేశాలు ఇవ్వడంపై రుసరుసలాడినట్లు తెలిసింది.